నమస్తే అండి. నేను రికార్డ్ నమస్తే. చేస్తున్నాను మన కన్వర్జేషన్ని ఆస్ట్రాలజీ కేస్ ఓకే. స్టడీ కోసం యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాం. మీకు ఓకే కదా? ఓకే సార్. ఓకే. సో 26 జూన్ 89 8:45 AM చిలకలూరిపేట. అవును సార్. కరెక్ట్ ఇది రాసిందా? అంటే మా అమ్మ డెలివరీ అయ్యారు, మా మేనమామ రాశారు సార్. ఆహాహా, ఓకే. ఉమ్. కాంటక లగ్నానికి శని నక్ష- చాలా తేడా వస్తుంది కదా. తేడా సార్. ఆ, మోస్ట్లీ అదే అన్నారు సార్, మరి దాంతోనే చూస్తాం మరి. నార్మల్ డెలివరీ అయింది. నార్మల్ డెలివరీ అయింది. అవును. అవును సార్. సో మీకు నక్షత్రము లగ్నం తెలుసా? ఉత్తరాభాద్ర సార్. ఉత్తరాభాద్ సెకండ్ పాదం. కర్కాటక లగ్నం సార్. ఓకే. ఇప్పుడు ఫోన్ అయితే దగ్గర పెట్టుకున్నారు మీరు, అంతేనా? అవును సార్. అవునవును. ఓకే, రైట్ రైట్. అదే ఈ ఇయర్ ఫోన్స్ వాడితే ఏమవుతుంది? నాయిస్ క్యాన్సిలేషన్ అవుతుందా? అలాగే లేదు సార్, మామూలుగా ఇక్కడ బయట సౌండ్ వస్తుందేమో అని చెప్పి నేను ఇయర్ ఫోన్స్ పెట్టాను. ఓకే ఓకే, రైట్ రైట్ రైట్. ఇలానే పర్ఫెక్ట్. చెప్పండి, మీరు ఏం చేస్తున్నారు, మీకు ఏం కావాలి? నేను పవర్ సెక్టర్ లో ఇంజనీరింగ్ పని చేస్తున్నాను సార్. ఎన్టీపీసీ అని ఒక కంపెనీ. అవును, పవర్. దానిలో ఏం చేయాలి? దాంట్లో నేను ఇప్పుడు ఆపరేషన్స్ లో ఉన్నాను సార్. ఆపరేషన్ డిపార్ట్మెంట్ లో మనం కోల్ నుంచి పవర్ డెవలప్ చేస్తారు కదా. అవును, కోల్ ఇండియా, కోల్ పవర్. ఉమ్, దాంట్లో ఇంజనీరింగ్ సార్ నేను. ఓకే ఓకే. సో ఈ కోల్ ఇండియా అనేది సో కోల్ డిపార్ట్మెంట్ అనేది ఎన్టీపీసీకి కనెక్ట్ అవుతుంది కదా, పవర్ పంపించాలి కాబట్టి. సో మీరు ఏం అవును. చేయాలి? ఇంజనీరింగ్ చేయాలా దాని మీద? లేదండి, మేము ఎన్టీపీసీలో సీనియర్ మేనేజర్ అండి. ఓకే ఓకే. నార్మల్గా మేమేం చేస్తామంటే కోల్ నుంచి బాయిలర్ లో ఫైర్ చేసి ఎలక్ట్రిసిటీ జనరేట్ చేస్తాము. మేము ప్రస్తుతం ఏంటంటే 24/7 షిఫ్ట్ లో ఉంటారు అనమాట. మెయింటెనెన్స్ డిపార్ట్మెంట్ ఆపరేషన్ డిపార్ట్మెంట్ ఉంటుంది. దాంట్లో మేము ఆపరేషన్ డిపార్ట్మెంట్ ఇది 24 hours ఈ ప్రాసెస్ నడుస్తున్నప్పుడు మేము ప్రాసెస్ అండ్ చూస్తుంటాం సార్. ఓకే ఓకే. అది ఆ మిషన్ సరిగ్గా వర్క్ అయ్యి దాన్ని పవర్ కన్వర్ట్ అయ్యే విధంగా. పారామీటర్ రెడీ ఉన్నాయా లేదా, గ్రిడ్ డిమాండ్ కి తగ్గట్టు లోడ్ వేరీ చేయటం అనమాట. సో పవర్ ఇంజనీర్ మీరు బేసికలీ? అవునండి, అవును. ఓకే, సరే. ఇప్పుడు ఏం కావాలైతే? అదే సార్, కెరీర్ గురించే. నేను నార్మల్ గా ఇప్పుడు ఇది గవర్నమెంట్ జాబ్ కదా? గవర్నమెంట్ జాబ్ సార్. సో కెరియర్ అంటే ఇప్పుడు మీకు ప్రమోషన్ కోసమా, లేదంటే వేరే ఏదైనా చేయాలన్నా? లేదు, ప్రమోషన్స్ ఉంటాయి దీంట్లో. మామూలుగా టైం బేస్డ్ ప్రమోషన్స్ ఉంటాయి. ఓకే. ఒకప్పుడు ప్రమోషన్స్ అయ్యేవి, ఇప్పుడు ఈ మధ్య ఏంటంటే ప్రమోషన్స్ అంతగా అవ్వట్లేదు అనమాట. డిపెండ్స్ ఆన్ పొలిటికల్ సిచ్యువేషన్స్ ఉంటాయా అవి? నార్మల్ గా ఏంటంటే పాలిటిక్స్ ఉంటాయి దాంట్లో. ఓకే. ఒక్కోసారి మన పర్ఫార్మెన్స్ కొంతమంది రికగ్నైజ్ చేస్తారు, కొంతమంది రికగ్నైజ్ చేయరు. అలాగే ఇంకోటి ట్రాన్స్ఫర్స్ కూడా వచ్చాయి సార్ బాగా. ట్రాన్స్ఫర్స్ అవుతాయి. నాకు యాక్చువల్లీ ఇప్పుడు ప్రస్తుతానికి అయితే నేను మధ్యప్రదేశ్ లో ఉన్నాను. ఓకే, రైట్ రైట్. ఓకే. సో ఇప్పుడు నేను చెప్పాల్సింది ఏంటిది అయితే? మోస్ట్లీ కెరీర్ గురించి సార్. నార్మల్ గా ఏంటంటే కెరియర్ అంటే టైం ఎలా ఉందా, లేదంటే ఇప్పుడు మీరు ఇదే చేద్దాం అనుకుంటున్నారా, వేరే మారదాం అనుకుంటున్నారా, ఏంటిది మీ ఆలోచన? లేదు, ఇదే సార్. మామూలుగా ఏంటంటే టైం ఎలా ఉంది చూసి చెప్పండి సార్. జస్ట్ టైం లైన్ ఎలా ఉందో చెప్పాలి నేను, అంతేనా? అవునవునవును. ఓకే ఓకే, సరే చూద్దాం, ట్రై చేద్దాం. సరిపోతుందో లేదో చూద్దాం. సరే. నేనైతే 8:32 అట్లా తీసుకున్నానండి, కర్కాటక లగ్నమే. 8:32 8:33 అట్లా తీసుకున్నాను అనమాట. కర్కాటక లగ్నానికి లగ్నంలో కుజ శుక్ర ఇద్దరు ఉన్నారు. భావాలు వేరేగా ఉన్నాయి కానీ బట్ స్టిల్ కుజ శుక్ర కనెక్టెడ్ అనమాట. సో ఇది కెమికల్, ఇట్లా ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ ఇట్లాంటివన్నీ ఇస్తూ ఉంటుంది. వీళ్ళిద్దరు కూడా శని నక్షత్రంలో ఉన్నారు. శని ఏమయ్యాడు చార్ట్ లోపల? వక్రిచ్చాడు. వక్రిచ్చిన ఆయన డైరెక్ట్ అవుతాడా? అవ్వడు. ఎక్సెప్షన్ ఉంటుందా? రాలేదు. కాబట్టి ఏమవుతుంది, లగ్నాధిపతికి దశమాధిపతికి కూడా అఫ్లిక్షన్ వచ్చింది. అఫ్లిక్షన్ రావడం వల్ల ఏమవుతుంది, మనం అనుకున్నంత పొజిషన్లో లేవని చెప్పేసి సాటిస్ఫాక్షన్ ఇష్యూస్ అన్న ఉంటాయి, లేదంటే తొందరగా కెరియర్లో సెటిల్ కాకపోవడం అన్న ఉంటుంది, లేదనంటే మనం కావాలనే ఒక్కోసారి మిస్టేక్ ఆఫ్ డెసిషన్ తీసుకొని మానేయడం, ఇట్లాంటివి కూడా చేస్తాం. కెరియర్ ఒక్కటే కాదు, ఒక్కోసారి చైల్డ్ ప్రోగ్రెసింగ్ ఇట్లాంటివి కూడా ఇష్యూస్ ఇస్తూ ఉంటాయి అనమాట. అది డిపెండ్స్ ఆన్ టైంని బట్టి, మళ్ళీ ఫిమేల్ చార్ట్, ఫిమేల్ హెల్త్ వాటి బట్టి ఆధారపడుతుంది. ఓకే. తర్వాత నెక్స్ట్ శుక్రుడు లీడింగ్ కదా. శుక్రుడు లగ్నం మీద ఉన్న ప్లానెట్లో శుక్రుడు లీడింగ్. లగ్న నక్షత్రాధిపతి బుధుడు. సో బుధుడు బాగున్నాడు కదా, బుధుడు లాభంలో ఉన్నాడు, రవికి వెనకాల ఉన్నాడు, ఎక్సలెంట్, అఫ్లిక్షన్ లేదు, సో సూపర్. సో ఇప్పుడు లగ్నంలో ఉన్న గ్రహాల కన్నా ఊరికే చెప్తా ఉన్నా, ఒక 2 నిమిషాలు వినండి. తర్వాత దాన్ని 9th హౌస్కి కనెక్ట్ అయింది కాబట్టి భావం ఏదైనప్పటికీ ఏం కాదు. సో ఇట్ ఈస్ గుడ్.
ఓకే, సో తృతీయాధిపతి అయిన వాడు చక్కగా ఉన్నాడు భాగ్యానికి, అంటే పూర్వకర్మ అదృష్టం అనేది ఉంది అని చెప్పేశాడు. తర్వాత శుక్రుడు ఏమయ్యాడు, యోగకారకుడు కనెక్ట్ అయ్యాడు, యోగకారకుడు లాభంలో ఉన్నాడు, అంటే లగ్నంలో ఉన్న కుజుడిని శుక్రుడు ఓవర్ రైడ్ చేసేసాడు. సో చతుర్థాధిపతి ఓవర్ రైడ్ చేశాడు, బాగుంది. సో ధనాధిపతి వ్యయంలో పడినా లాభభావంలో ఉన్నాడు. అంటే ఏంటంటే ఇప్పుడు మనది ఏంటంటే మొత్తానికి కింది పడిపోదు, అట్లాని సూపర్గా పైకి వెళ్ళడానికి కుదరనివ్వదు అనమాట, ఆ మధ్యలో ఉండేటట్టు చేస్తుంది. కాకపోతే మినిమం గ్యారంటీ ఉంటుందన్నమాట. ఓకే, సో దట్ ఈస్ ఫండమెంటల్స్ ఆఫ్ ది చార్ట్. కాకపోతే మీకు గ్రీడు, ఎక్స్పెక్టేషను ఇవన్నీ పెంచుతూ ఉంటాయి అనమాట. ఎందుకంటే ఆ మార్స్ వీనస్ స్టార్లో అష్టమంలో ఉన్న రాహు ఉన్నాడు, అష్టమం అంటే శరీరం కదా, సో అది ఆలోచన అవన్నీ కూడా చేస్తాను అనమాట. కాబట్టి ఎక్స్పెక్టేషను, డిజైరు ఇవన్నీ ఇస్తూ ఉంటాడు అనమాట. కానీ ఆ రెస్పాన్సిబిలిటీస్ ఉన్నప్పటికీ కూడా మీకు ఏదో ఒక సోర్స్తో వర్కౌట్ అవుతుంది, బికాస్ రవి లాభభావంలో ఉన్నాడు కాబట్టి. ఎస్, మ్యారేజ్ కొంచెం డిలే అయిందా, అండర్స్టాండింగ్ ఇష్యూసా, ఇలా వర్క్ రీచా, ఒక్కోసారి దూరంగా ఎప్పుడన్నా ట్రాన్స్ఫర్ రీచా అట్లా ఉండాల్సి వచ్చిందా, ఇట్లాంటి కొంత పని చేస్తూ ఉంటాయి అనమాట. పని చేసాయా? పని చేసాయి సార్, పని చేసాయి. ఓకే, ఒక్కసారి టైం లైన్ చూద్దాము. చెప్పినాయని సరిపోయాయా నిజంగా? చూద్దాం, సరిపోయింది. ఓకే, టైం లైన్ చూద్దాం. అసలైంది టైం లైన్ కదా, సో టైం లైన్ టాలీ అవుతుందో లేదో చూద్దాం. శని దశ స్టార్ట్ అయింది. శని నక్షత్రాల గ్రహాలని శనికి వక్రత్వం ఉంది, ఎక్సెప్షన్ కొంతవరకు ఉందన్నమాట, పర్వాలేదు. కుటుంబాధిపతి వ్యయంలో పడిపోయినప్పుడు ఈ ఎక్సెప్షన్ అనేది మీ వరకు పనిచేస్తుంది. ఓకే, యావరేజ్ సిచ్యువేషన్, మరీ సూపర్గా చెప్పను అనమాట. ఎందుకంటే శనికి ఇన్వర్ట్ రిజల్ట్స్ ఉన్నాయి. అప్పుడు ఏమవుతుంది, పేరెంట్స్, మ్యారిటల్ లైఫ్, వాళ్ళది రిలేషన్షిప్, చైల్డ్హుడ్, వీటిలో అఫ్లిక్షన్స్ ఉన్నాయి. కాబట్టి నేను నేటివ్ అంటే మీరు ప్రోగ్రెస్ అవ్వడానికి పనిచేస్తుంది, కానీ అది ఫ్యామిలీ సిచ్యువేషన్ ఎంతవరకు వెళ్తుందో చెప్పలేను అనమాట. అలానే ఇక్కడ ఇమీడియట్ ఆస్పెక్ట్స్, బ్యాడ్ ఆస్పెక్ట్ లేవు కాబట్టి లక్కీ అనమాట యాజ్ ఆఫ్ నౌ. ఓకే, మళ్ళీ టైం ట్రిగర్ అయినప్పుడు చెప్తాను. చిన్నప్పుడు హెల్త్, బ్రీతింగ్, లేదంటే మోషన్స్, ఇన్ఫెక్షన్స్ ఇట్లాంటివి ఏమన్నా పనిచేసాయా? ఏం లేదు, నార్మల్. లేదు సార్, స్టమక్ పెయిన్ ఉండేది. స్టమక్ పెయిన్ ఉండేది, ఓకే రైట్. తర్వాత నెక్స్ట్, నో బ్యాడ్ ఆస్పెక్ట్, మామూలుగా ఏది ఎలా సిచ్యువేషన్ ఉందో అలా వెళ్తుంది అనమాట. 10 రూపాయలు ప్లస్ అయితే ప్లస్, మైనస్ అయితే మైనస్, న్యూట్రల్ అయితే న్యూట్రల్. ట్రిగరింగ్ పాయింట్ ఈవెంట్ చెప్తానే. ఓకే, ఇంపార్టెంట్ ఈవెంట్ లాగా ఉన్న దానిలో ఫస్ట్ గుడ్ ఆస్పెక్టే వస్తూ ఉంది. ఇగో అపోజిషన్ వచ్చింది ఫస్ట్. 1996 7 years 8 years ఉన్నాయి. ప్రోగ్రెసివ్ సన్ సాటర్న్కి అపోజిషన్ ఇచ్చి 10th house సెక్స్టైల్ ఇచ్చింది అనమాట. ఇది ఉన్న దానిలో కొంచెం బెటర్ అండ్ డీసెంట్ ఆస్పెక్ట్ అనమాట. అక్కడ ఫాదర్ ఏం చేసేవాళ్ళు, ఏమన్నా స్టెప్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ వచ్చిందా, రాలేదా? అలా ఏం రాలేదు. అలా ఏం రాలేదు. ఇక్కడ రాలేదనుకో నేటివ్ అంటే మీరు చదువుకోవాలి, ఇంకా ఏం వచ్చేది మనం చెప్పాం కదా, ఎక్స్పెక్టెడ్ సిచ్యువేషన్ ఉండదు అని. దాని తర్వాత నెక్స్ట్ ఇయర్ ప్రాబ్లం చెప్తాం. 99లో ప్రోగ్రెసివ్ మార్స్ 10,000 స్క్వేర్ ఇస్తున్నాడు, ఇది ఎక్స్పెక్టెడ్గా లేదు. కాబట్టి 99 2000లో ఛాలెంజెస్ ఉన్నాయన్నమాట. ఫాదర్ కెరియర్, వాట్ ఎవర్ ద సిచ్యువేషన్స్ అనుకున్నట్టుగా వెళ్ళడం అనమాట. అక్కడ ఏమైనా ఇబ్బందులు, ఫాదరు హెల్త్, లేదంటే ఫ్యామిలీ సిచ్యువేషన్స్, రెస్పాన్సిబిలిటీస్, లేదంటే ఫాదర్కి ఏమైనా రెస్పాన్సిబిలిటీ ఇట్లా ఏమన్నా పని చేసాయా? ఏం లేదు, నార్మల్ ఉందంటారు. అలా ఏం లేదు సార్, నార్మల్ అండి. ఏం చేసేవాళ్ళు ఫాదర్ అప్పుడు? ఫాదర్ టెంపుల్లో పూజారండి, అది కాక ఎల్ఐసి ఏజెంట్. ఎల్ఐసి ఏజెంట్ పూజారు, ఓకే సరే. సో ఇక్కడేమీ మీకు నెగిటివ్గా కూడా పని చేయలేదు? నెగిటివ్ ఏం పని చేయలేదు. పని చేయలేదు. మీరు ఎక్కడికి వేరే దగ్గర చదువుకోవడానికి కూడా ఏమి వెళ్ళలేదు? వెళ్ళలేదు, నేను పడ్డాను మామూలుగా ఒకసారి చెట్టు. కింద పడ్డారా? చెయ్యిరిగింది సార్. అప్పుడు ఎన్ని రోజులు, ఒక 2 నెలల, ఒక నెల రోజులు ఇబ్బందా? 2-3 అంటే 5-6 నెలలు ఇంటి దగ్గర ఉన్నాను అప్పుడు. ఓకే ఓకే, 5-6 నెలలు. అప్పుడు చదువు ఇదంతా అంటే స్కూల్ విలేజ్ లో కాబట్టి మా అమ్మ దగ్గర మేనేజ్ చేశారు. సో ఇప్పుడు మార్స్ 10,000 స్క్వేర్ ఇచ్చినప్పుడు అది పనిచేసింది అనమాట. అర్థమైందా? వేరే జరగకుండా మీకు జరిగింది కాబట్టి ఇక ఓకే అనమాట. ఓకే, తర్వాత నెక్స్ట్ ముందుకెళ్తే కూడా అలా స్లోగా వెళ్తూ ఉంది, ఎక్స్పెక్టెడ్ స్పీడ్లో ఏం లేదు, నార్మలే అనమాట. ఓకే, దాని తర్వాత మళ్ళీ 2002 2003లో అప్ టు ది మార్క్ అనుకున్నట్టుగా లేదనమాట. ఓకే, సో దాని తర్వాత కొంచెం బ్యాలెన్స్ అవుతుంది. ఆ 2 వరకు అంటే జూన్ నుంచి జూన్ చూసుకోవాలి. 2003 వరకు అనుకున్నట్లేదండి. 2003 తర్వాత మీకు స్టెప్ ఆఫ్ ఎడ్యుకేషన్ కానీ ఏదైనా కానీ ఇంప్రూవ్మెంట్, అంటే ఇప్పుడు నేను చదవాలి, చెయ్యాలి, నేనే వెళ్ళాలి అనేది మీకు ఇక్కడ మొదటిసారి, అంటే 14 ఏళ్ళు అంటే 7వ తరగతి తర్వాతనే మీకు అసలైన విషయం యాక్టివేట్ అవుతుంది. అక్కడ దాకా మీరు గొప్పగా చదివేశారు, సూపర్ డూపర్ చెప్పను అనమాట. ఇది మీకు ఇంపార్టెంట్ ట్రాన్స్ఫార్మింగ్ ఇయర్ అనమాట. పనిచేసిందా 3-4లో?
అవును, పనిచేసింది. 7th నుంచి కొంచెం చదివాను. 7th నుంచి చదివారు. అప్పుడే ఓకే. ఇక్కడ నుంచి ఇంప్రూవ్ అవుతారు చూడండి. మీ చదువు రైట్ డైరెక్షన్లో ముందుకు వెళ్ళడానికి చాలా అవకాశం ఇస్తుందన్నమాట. ఇక ఫాదర్ సిచ్యువేషన్ ఇక ఆయన దాన్ని బట్టి ఇక మనం అది ఎక్స్పెక్ట్ చేయట్లేదు, మామూలుగానే అనమాట, సపోర్టింగ్ వరకు. ఓకే, 4, 5 వెళ్తా ఉంది. ఓకే, గుడ్. తర్వాత 5, 6లో కూడా మళ్ళీ ఇంప్రూవ్మెంట్ వస్తుంది అనమాట. బాగా చదువుకుంటారు, మీకు మంచి మార్కులు వస్తే మంచి డైరెక్షన్లో వెళ్తారు. పాజిటివ్ చెప్తానమాట. పని చేసిందా? పనిచేసింది సార్. 10th వెరీ గుడ్. అక్కడ కూడా బాగానే ఉంది. మళ్ళీ ఏమి బ్యాడ్ ఆస్పెక్ట్ లేదు, కంటిన్యూ అనమాట చాలా రోజులు. 10th హౌస్ మళ్ళీ ఇంప్రూవ్ అవుతుంది చూడండి. మళ్ళీ 8లో ఏది ఎలా ఉన్నప్పటికీ కూడా యోగకారకుడు నక్షత్రాన్ని ఫాలో అవుతుంది కదా, అదొకటి. శని వక్రత్వం ఉంది, ఇన్వర్ట్ రిజల్ట్స్ అనమాట. ఓకే, ఇన్వర్ట్ రిజల్ట్స్ ఉంటే ఏమైనా లవ్ ఇవన్నీ ఫెయిల్ అవ్వచ్చు, కానీ చదువు కానీ తర్వాత రేపు పొద్దున ముందుకు వెళ్ళడానికి కెరియర్ కానీ ఇవన్నీ పైకి చెప్తానమాట. కనిపించాయా 8 ఆ ప్రాంతంలో? 8, 9 చదువుకున్నాను సార్ నార్మల్. అదే గుడ్ ఉంది. నెగిటివ్ ఏం లేదు. ఫ్యామిలీ సిచ్యువేషన్ ఏ రెస్పాన్స్ మన నెగిటివ్ చెప్పేదానికి ఏం లేదు, బాగానే పోతా ఉందన్నమాట. పాజిటివ్ కంటిన్యూ. మళ్ళీ ప్రాబ్లం వస్తే ఆపుతా, అప్పటి వరకు వెళ్తుంది అనమాట. పెద్ద ఏం ఆస్పెక్ట్స్ లేవు, ఒకే రకంగా పోతూ ఉంటుంది జాట్. ఇప్పుడు అర్థమైందా? 11, 12 మళ్ళీ 13లో కూడా మళ్ళీ మీకు రాహు స్టార్ వచ్చింది, రాహు భుక్తి వచ్చింది మీకు. యాక్చువల్గా బుధుడిలో రాహు స్టార్లో గ్రహాలు రవి ఒక్కడే ఉన్నాడు కదా, లాభభావంలో ఉన్నాడు, కొంచెం ప్లస్ పాయింట్. తర్వాత 10th హౌస్ సెక్స్టైల్ నెటల్ మార్స్ జరుగుతూ ఉంది. అంటే ఒక్కోసారి ఈ అష్టమ రాహు, ఆ కుజుడు ఎఫెక్ట్, వీటి వల్ల ఒక్కోసారి ఫాదరు ఫైనాన్షియల్గా ఇస్తే ఒక్కోసారి తిరిగి రాకపోవడం ఇట్లాంటివి జరగచ్చు. కానీ బట్ మీకు మాత్రం చదువు పరంగా లిఫ్ట్ అవ్వాలి. కన్వెన్షనల్ కాకుండా కొత్త కోర్సు, ఎగ్జాము ఏదో ఒకటి, ఈ జాబ్ కానీ ఇవన్నీ చూడండి ఎట్లా ఏం ఇంప్రూవ్మెంట్ వచ్చిందో చూడండి. 13, 14 మార్చ్ 10th హౌస్ సెక్స్టైల్ ఆల్ ఆఫ్ ఎ సడన్గా ప్రోగ్రెస్ ఏమైనా అయినట్టు అనిపించినాయా? 14th లో ట్రాన్స్ఫర్ అయింది సార్, నాకు వేరే లొకేషన్ నుంచి ఆంధ్రాకి ట్రాన్స్ఫర్ అయింది అంతే. ఓకే, జాబ్ ఎప్పుడు వచ్చింది? 11లో వచ్చింది సార్, 2011 అక్టోబర్. ఓకే, బాగానే ఉంది కదా. అంతకుముందు కూడా బాగానే చెప్పాం, ఫ్లోలో వెళ్తూ ఉంది. ఇబ్బంది నెగిటివ్ ఏమీ చెప్పట్లేదు. ట్రాన్స్ఫర్మింగ్ లేదే మనం నెగిటివ్ చెప్పేదానికి లేదు కదా. ఓకేనా? సో ట్రాన్స్ఫర్ కూడా ఏమి ఇబ్బంది ఏం లేదు, అనుకూలంగానే ఉందని చెప్తాను, బాగానే ఉంటుంది. ఓకే, తర్వాత ఇబ్బంది వస్తుంది, వచ్చినప్పుడు చెప్తాను. రావట్లేదు కాబట్టి చెప్పట్లేదు. ఓకే, దాని తర్వాత బుధదశ జరుగుతుంది. బుధుడు అదే పూర్వపుణ్యం 9th హౌస్ కనెక్ట్ అయ్యాడు కదా, మంచిగా సాగుతూ ఉంది. ఓకే, తర్వాత ఇక్కడ వీనస్ ఒకటి యురేనస్కి ట్రైన్ అవుతాడు 2019 ఆ ప్రాంతంలో. ఓకే, ఇక్కడ 2019, 20 ఈ ప్రాంతంలో కొంచెం అంటే రెట్రో రివర్సల్ ఆస్పెక్ట్, అంటే క్యాన్సిలేషన్ అయ్యి డైరెక్ట్ పని చేస్తూ ఉంది, బాగానే ఉంది. కొంచెం ఫ్రిక్షన్ ఇచ్చి ముందుకు పోతుందండి. మళ్ళీ నెగిటివ్ చెప్పట్లేదు, కానీ ఒక చిన్న ఫ్రిక్షన్ ఇచ్చి ముందుకు పోతా ఉంది. 18, 19 ఆ ప్రాంతంలో కనిపించిందా? ఏం లేదా? ఒక ఇబ్బంది ఇచ్చింది. 10th హౌస్ మెర్క్యూరీ కూడా చేరుతా ఉంది 19లో. కాబట్టి ఇది చిద్రదశ, బుధుడంతా పనిచేశాడు కదా. సో మ్యారేజ్ ప్రాస్పెక్టివ్స్, రిలేషన్షిప్ ప్రాస్పెక్టివ్స్ ఎట్టా ఉన్నాయి? 2019లో మ్యారేజ్ అయింది సార్. మ్యారేజ్ అయిందన్నప్పుడు మరి అండర్స్టాండింగ్ ఇష్యూస్ ఎట్లా ఉన్నాయి? రిలేషన్షిప్ ఎట్లా ఉంది? ఇద్దరు ఒకే దగ్గర ఉన్నారా? మళ్ళీ ఏమన్నా డిస్టెన్స్ లో ఉన్నారా? లేదు, దూరంలో ఉన్నా సార్. 6 months దూరంగా ఉన్నాము. చదువుకుంటుందని దూరంగా ఉండాల్సి వచ్చిందా? మ్యారేజ్ అయినా తను రాలేదన్నమాట. ఫిబ్రవరిలో అయింది మ్యారేజ్. మళ్ళీ 2019 లాస్ట్ కి వచ్చారు. 6 months, 7 months దూరంగా ఉండాల్సి వచ్చింది. మరి సప్తమాధిపతి వక్రిచ్చాడు కదా. ఓకే, సరే. మరి చైల్డ్ ప్రోగ్రెస్ అదంతా క్విక్ గా అయిపోయింది, ఏమన్నా మళ్ళీ డిలే ఇబ్బంది ఏమన్నా అయిందా? లేదు సార్, ప్రాబ్లం క్విక్ గా అయిపోయింది. 20లోనే అయిపోయింది. 21లో పుట్టింది పాప పుట్టింది. ఓకే, రైట్. సరే, ఓకే. ఒక పాప అంతే. ఏంటంటే మొన్న మళ్ళీ 2025లో ఇంకో పాప పుట్టింది సార్. ఓకే, ఇద్దరు పాపలు. ఓకే, సంతోషం. కానీ మెర్క్యూరీ స్క్వేర్ జరుగుతుంది, మరి ఏం ఇబ్బంది జరగట్లేదా అది కాకుండా? లేదు, మధ్యలో కొంచెం అండర్స్టాండింగ్ ఇష్యూస్ వచ్చినాయి మధ్యలో ఇద్దరికి. మంచిది, అట్లా రావాలి. అట్లా రాకపోతే మరి మ్యారేజ్ ఇవన్నీ సస్టైన్ అవ్వవు అనమాట. అర్థమైందా? డిస్టెన్స్ ఒకటి పనిచేసింది, అండర్స్టాండింగ్ పనిచేసింది, లేదనంటే ఫెయిల్ అవుతుంది అనమాట. ఓకే, రైట్, సంతోషం. మంచిగా మీకు అంటే అట్లా జరిగింది మంచిది అనకండి. అట్లా జరగకపోతే వేరే జరుగుతుంది, కాబట్టి ఇదే మంచిది. అర్థమైందా? ఓకే, తర్వాత నెక్స్ట్ మళ్ళీ మీకు ప్రోగ్రెస్ వస్తుంది 21లో. మరి మీకు ప్రమోషన్ లాంటిది ఏమన్నా ప్రోగ్రెస్ వస్తూ ఉందా? లేదంటే వర్క్ సాటిస్ఫాక్షన్ వచ్చిందా? లేదంటే మీ అండర్స్టాండింగ్ ఇష్యూస్ సెట్ అవ్వడమే అదే అద్భుతం అంటారా? మీరు ఏది అద్భుతం అంటే అదే అద్భుతం అంట నేను. 21 అదే అమ్మాయి పుట్టిన తర్వాత కొంచెం సెట్ అయింది. ఓకే, సంతోషం, బాగుంది. ఇక్కడ 21, 22 ఏమి నెగిటివ్ ఏమీ లేదు. మళ్ళీ కంటిన్యూ అనమాట చాలా రోజులు.
మీకు అంటే లైక్ నాదేముందండి, నా జాబ్ నేను చేసుకుంటున్నా, నార్మల్ ఏముందంటే అది కూడా ప్రిడిక్ట్ చేయాలి కదా మరి, అర్థమైందా? అవును ప్రిడిక్షన్ అవును చేయండి సార్. అవ్వదు కదా. తర్వాత ఈ వర్క్ సాటిస్ఫాక్షన్ ఇష్యూస్ 24 జూన్ 25 జూన్లో రిలేషన్షిప్ కానీ, వర్క్ డిసాటిస్ఫాక్షన్స్ కానీ, లేదంటే పేరెంట్స్ హెల్త్ కానీ ఏదైనా కూడా ఖచ్చితంగా పనిచేస్తుంది అనమాట. ఇది మనం కొంత ఇబ్బంది అవును సార్. చెప్పాలి, ఎందుకంటే అవును గురువు రాహు ఒకే స్టార్లో ఉన్నారు, అవునా? తర్వాత దాని స్టార్ అవును లార్డ్ అయిన వాడు అఫ్లిక్ట్ అయిపోయాడు, 9th హౌస్ అఫ్లిక్షన్. సో ఇవన్నీ అఫ్లిక్షన్, ముక్తి కూడా వచ్చింది కేతులో గురువు. సో మళ్ళీ అవును. ఫాదర్ హెల్త్ ఎలా ఉంది, అక్కడ ఫ్యామిలీ సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయి? లేదు సార్, నాకు ట్రాన్స్ఫర్ అయింది, అది బాగా హర్ట్ అయింది అనమాట. మాకు చాలా దూరం చూసేసాడు. ఓకే, సంతోషం. వేరే అప్పుడు ఏమీ జరగకుండా ట్రాన్స్ఫర్ అయింది, హట్ ట్రాన్స్ఫర్ అయ్యారు, అదే అయింది. మంచిది. అంటే మీకు అంత గుడ్ స్క్రీన్ ప్లే కాన్సెప్ట్లో జరుగుతూ ఉంది, అర్థమైందా? మీకు బ్లెస్సింగ్ బాగా అవును సార్. పనిచేస్తుంది. అదే లగ్న నక్షత్రాధిపతి అయిన వాడు బుధుడు ఉమ్. 9లో ఉన్న లగ్నాధిపతి కనెక్ట్ అయ్యాడు, మళ్ళీ భాగ్యాధిపతితో కలిసి ఉన్నాడు. సో ఆ బుధుడు బాగున్నాడు చూసారా, సో అది బాగా పనిచేస్తుంది అనమాట. ఓకే, హట్ అయితే హట్ కానీ అయ్యారులేమ్మా. ఇంకోటి 22లో సార్, 22 జూన్లో ఉమ్. చాలా, అంటే మేము కార్లో ట్రావెల్ చేస్తున్నప్పుడు భయంకరమైన యాక్సిడెంట్ జరిగింది సార్ అట్లా. ఓకే, జస్ట్ ఇప్పుడు సర్వైవ్ మీకు అయ్యాము. ఏమన్నా అవును, లేదు 22లో ప్రోగ్రెసివ్ సన్ మార్స్తో కంజంక్షన్ అయింది, కానీ మీకు బుక్తి ఏం జరుగుతోంది? మూన్ బుక్తి జరుగుతోంది. మూన్ స్టార్లో ఎవరు లేరు, అది ఎక్సెప్షన్ లేదు. 20 ఆ, మార్స్ వచ్చినప్పుడు మార్స్ స్టార్లో రహాల్ని, మార్స్ స్టార్ లాడు ఎక్సెప్షన్ లేదు, మార్స్ స్టార్ లాడ్ కూడా రెట్రో అనమాట. ఆ మూన్ బుక్తి మార్స్ బుక్తి ఇబ్బంది. 22 జూన్ దగ్గర మార్స్తో ప్రోగ్రెసివ్ సన్ కంజైన్ చేశాడు, యా అది కూడా ఇబ్బందికరమైన ఆస్పెక్టే అనమాట. ఓకే, ఆ టైంలో యాక్చువల్లీ కెరీర్ లో ఒకసారి ప్రమోషన్ ఏంటంటే కొంచెం పాలిటిక్స్ లో తీసేస్తారని చెప్పి నేను కొంచెం డిసప్పాయింట్ అయ్యి యాక్సిడెంట్, ఇంటికి వెళ్తున్నప్పుడు సడన్ గా యాక్సిడెంట్ అయిపోయింది సార్. ఆ ఓకే, ఏమన్నా తర్వాత ఇరిగాయా బోన్స్ లాంటి? ముగ్గురికి ఏం కాలేదు సార్, పాపకి నాకు కానీ వైఫ్ కానీ ఏం కాలేదు. ఇంకెవరికైంది? ఏం కా ఏం కాలేదు సార్, ఓన్లీ కార్ డ్యామేజ్ అయిపోయింది. కార్ డ్యామేజ్ ఏం కాదు, మీకు అంతే, అంతా గుడ్ స్క్రీన్ ప్లేలో జరుగుతూ ఉన్నది, అర్థమైందా? బ్యాడ్ ఆస్పెక్ట్స్ వస్తున్నాయి కానీ ఆ పూర్వపుణ్యం బాగా పనిచేస్తూ ఉంది. ఓకే, దాని తర్వాత మనం చెప్పినట్టుగా 24 దగ్గర నచ్చని చోట ట్రాన్స్ఫర్ అయింది, అది ఇది చెప్పారు. దాని తర్వాత కానీ ఏంటంటే ఆ టైంలో కేసు అయింది, కేసు అయ్యేసరికి కొంచెం మెంటల్ స్ట్రెస్ అయింది సార్. ఏం కేసు అయింది, ఎందుకు కేసు అయింది? అపోజిషన్ వాళ్ళని మామూలు ఒక అతను వస్తుంటే తగిలింది అనమాట, తన కాలు ఇరిగింది. సో ఆహా, వాళ్ళు ఫైల్ ఓకే, చేశారు, కేసు ఆపోజిట్ ఫైల్ వాళ్ళతో చేశారు. అదైంది. ఓకే, కేసు ఫైల్ మరి చేశారు, సాల్వ్ అయిందా కేసు ఫైల్ కేసు? చేసి కాంపన్సేషన్ ఇచ్చేసారా? ఇచ్చేసాం సార్, వాళ్ళు రాజీకి వచ్చేసారు. అదే అదే ఉమ్, సో మనకు ఆ కానీ పూర్వపుణ్యం ఉంది, ఏంటంటే కాపాడుతా ఉంది అన్ని. ఆ టైంలో మెంటల్ టార్చర్ పెట్టారు అవును, మనకి మామూలుగా భుక్తి బాలేదు కదా, భయంకరంగా ప్రోగ్రెషన్ జరుగుతున్నాయి. ప్రోగ్రెసివ్ వీనస్ సాటర్న్ తో ట్రైన్ అయితే ఎమోషనల్ ఫెయిల్యూర్స్, రిలేషన్షిప్ ఫెయిల్యూర్స్ ఇవన్నీ జరుగుతూ ఉంటాయి అనమాట, అర్థమైందా? బాలేదన్నమాట. బాలేదన్నప్పుడు మనం అగ్రెసివ్గా చేయకూడదు, సైలెంట్గా ఉండాలి. ఇప్పుడు అదే ఎంత సార్. ఇస్తున్నారు, పే ఎంత ఇస్తున్నారు ఇప్పుడు కరెంట్? ఎల్పీ ఎంత ఉంది? ఎల్పి అయితే చూపించడానికి కొంచెం ఎక్కువగానే ఉంటుంది సార్, 30 lakhs అలాగా. ఓకే, మామూలుగా ఇన్ టేక్ హ్యాండ్ హోమ్ ఎంత వస్తుంది అయితే? టేక్ హోమ్ మామూలుగా పిఎఫ్ పెన్షన్ అని తీసేసి 1.5 అలా వస్తుంది. 1.5 వచ్చినా 18 ఎల్పీఏ వచ్చినట్టు కదా. అవునవును. ఓకే, రైట్. సరే, ఇప్పుడు ఆస్పెక్ట్ గురించి ఆగుదాం ఇక. ఇప్పుడు మళ్ళీ కరెంట్ టైంకి వచ్చాము, మళ్ళీ మాట్లాడతాను, ఆస్పెక్ట్స్ ఉన్నాయి. ఇప్పుడు ఏం లేదండి, దాని తర్వాత యాక్సిడెంట్ తర్వాత మామూలుగా మీ జాబ్ మీరు చేసుకుంటున్నారు. మీరు ఎక్కడ మధ్యప్రదేశ్ అన్నారుగా, ఆ మధ్యప్రదేశ్లో ఉండాలి, దగ్గర ప్రదేశ్కి రావాలి, అంతే కదా మీ కోరిక? అవును సార్, ఏదైనా సరే అటు కొంచెం దగ్గరికి రావాలి. అదే 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 సరే, ఓకే. ఇప్పటిదాకా నేను చెప్పింది డైరెక్షనల్గా, అంటే స్టోరీ వదిలేసేయండి. డైరెక్షనల్గా ఒక 8 మార్కులు వచ్చాయా? 10కి ఒక 2-3 మార్కులే వచ్చాయా? పాసా ఫెయిల్? అవుట్ ఆఫ్ 10/10 సార్, మ్యాచ్ 10 వద్దులే, దేవుడికే వస్తే. సరే, డైరెక్షనల్గా అయితే ఉన్నాం మనం, అంతే కదా? అవును సార్. అవును ఇప్పుడు అర్థమైందా? 8, 32, 33 కరెక్ట్. అవునవును కరెక్ట్. ఎందుకంటే రాయాలి కదా, బయటకు వచ్చి రాయాలి, బేబీ పుట్టాడు అని చెప్పాలి. పుట్టగానే మీరు ఏడిసారా ఏడలేదా ఎవరికి చెప్పరు కదా. సో కాబట్టి ఇన్ఫర్మేషన్ అనేది అట్లా అవుతూ ఉంటుంది, కామన్లే అది. చిలకలూరుపేట గుంటూరు దగ్గర కదా అది. సరే, అవును సార్. అవును సరే. ఇప్పుడు క్వశ్చన్ ఏంటిది అయితే? అదే నెక్స్ట్ టైం లైన్ ఎలా ఉంది? టైం లైన్ ఎలా ఉంది చెప్తానండి, ఓకేనా? మీకు ఇప్పుడు 26 కదా, ప్రోగ్రెసివ్ వీనస్ 10th హౌస్కి ట్రైన్ అవుతున్నాడు, బ్యాడ్ ఆస్పెక్ట్ తర్వాత చాలా రోజుల తర్వాత మళ్ళీ మీకు ఒక ఫండమెంటల్గా గుర్తుపెట్టుకోండి, ఓకేనా? మీకు ఏమీ కాదు, మీరు మీ ఫ్యామిలీ మంచిగానే ఉంటారు, అర్థమైందా? డిఫికల్టీ టైమ్స్ వస్తూ ఉంటాయి, అట్లాంటివి వచ్చినప్పుడు చిన్న చిన్నవి జరుగుతాయి, పెద్దగా జరగకుండా చిన్నగానే జరిగిపోతుంది. మనకి పూర్వపుణ్యం ఉన్నప్పుడు ఏమవుతుంది, మనకి ఏదో ఒకటి సెక్యూరిటీ ఉంటుంది లైఫ్కి, అర్థమైందా? లక్ అనేది ఉంటుంది.
ఆ సినిమా డైలాగ్ ఉంటుంది కదా, ఎవరితో అయినా పెట్టుకో కానీ లక్కీ ఫెల్లోతో పెట్టుకోవద్దని, అట్లా అనమాట. సో కాబట్టి లక్ వల్ల డ్యామేజ్ ఎక్కువ స్థాయిలో జరగకుండా ప్రొటెక్ట్ చేస్తుంది. మనకు అసలు ప్రోగ్రెస్ జరగట్లేదని ఫీల్ అవ్వడం అనవసరమైన విషయమా కాదా అప్పుడు? అవునవును. ఇప్పుడు అలిగేషన్ వచ్చి ఉద్యోగంలో తీసేయచ్చుగా, అట్ట కూడా జరగచ్చు కదా ఇంకోటికి. అవునవును. మనకు అట్లా జరగట్లేదు కదా, ఇంత బ్యాడ్ ఆస్పెక్ట్స్ వచ్చినా. సరే, మన ఫర్దర్ దశల్ని బట్టి మళ్ళీ ఎక్స్ప్రెస్ చేస్తాను. ఓకే, ఇప్పుడు వీనస్ అనేవాడు గురువు యొక్క నక్షత్రంలో ఉన్నాడు. ఫ్లిక్ట్ అయ్యాడు, ఆయన కూడా ఫ్లిక్ట్ అయ్యాడు. బట్ అదే స్టిల్ లాభంలో ఉండడం వల్ల పనిచేస్తాడు. చతుర్థం స్పాయిల్ అయింది అనమాట, చతుర్థం భాగ్యం స్పాయిల్ అయింది. అంటే ఏంటంటే పేరెంట్స్ వీళ్ళు ఇచ్చే ఆస్తులు అవన్నీ లిమిటెడ్, మినిమం మీ ఎడ్యుకేషను, మీ సపోర్టు ఇంతవరకే మనం చెప్పుకోవాలన్నమాట. అలా కాకుండా మరి ఎక్స్ట్రీమ్గా ఏదైనా వర్కౌట్ అయిందా మీ పేరెంట్స్కి? అలా ఏం వర్కౌట్ అవ్వలేదు సార్. అట్లా ఏం లేదు, మామూలుగా సపోర్ట్ వరకు సరిపోయింది అంతేనా? ఎంతమంది మీరు అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు? నేను నలుగురం సార్, ఒక అన్నయ్య, ఇద్దరు అక్కలు, నేను లాస్ట్. ఓకే ఓకే, సరే. ఇప్పుడు మనం ముందుకు వెళ్దాము, టైం చూద్దాం. ఇప్పుడు 26, 27 అండి, బాగుందండి, నాకు నచ్చింది. ఓకే, మీకు ప్రమోషన్ ఇంప్రూవ్మెంట్ వస్తే ఈ సంవత్సరంలోనే వచ్చేయాలి మరి. నా లెక్క అయితే అదే మరి. ప్రోగ్రెసివ్ వీనస్ 10,000 ట్రైన్ ఇస్తున్నాడు, వీనస్ దశ వచ్చింది, వీనస్ స్టార్లో లాభానికి కనెక్ట్ అయ్యాడు. ఎక్సలెంట్ కదా, కాబట్టి మంచి విషయం అన్నమాట. మేము ఎట్లా దొరికాం మీకు? నేను యాక్చువల్గా ఫాలో అవుతుంటా సార్, నేను కూడా నేర్చుకున్నాం. ఏదంటే ఇది ఎప్పుడైతే ఇది స్టార్ట్ అయిందో 2020 యాక్సిడెంట్ అయిందో, యాక్సిడెంట్ దగ్గర అప్పటి నుంచి నేను కూడా యాక్సిడెంట్ కి 3,812, ఆస్ట్రాలజీకి 3,812. సో మా పెదనాన్న గారు ఉన్నారు, తను చూస్తారు. సో తను ఏంటంటే నేను అడిగాను అనమాట, చెప్పమని నాకు నేర్చుకుంటాను. తను వేదిక్ చెప్తారు, వేదిక్ ఏంటంటే బుక్స్ ఇస్తాను చదువుకోమన్నారు అనమాట. ఓకే, వెరీ గుడ్, అట్లనే చేయాలి మరి. నేను ఇంకా అందుకు బుక్స్ చదువుతూ ఇట్లాగా యూట్యూబ్ లో చూస్తున్నాను క్లాసెస్. అప్పుడు మీది బాగా కనెక్ట్ అయింది నాకు, సో మీది ఎక్కువ ఫాలో అయ్యాను. ఏమనిపించింది అయితే డిఫరెన్స్ అన్ని ఛానల్స్ తో కంపేర్ చేస్తారు, మల్టిపుల్ సోర్సెస్? యాక్చువల్ గా వాళ్ళంతా చూపించిందంతా కొంతమంది ఏదో చెప్తుంటారు సార్ పైన. మీరు యాక్చువల్ గా ఏంటంటే డీటెయిల్ అనాలిసిస్ ఉంటుంది, సాలిడ్ అనాలిసిస్ కానీ మనం ఇవి కానీ. నాకు అదే తర్వాత అనిపించింది అనమాట, మీదే బాగుంది అందరికంటే. అవును, మనం మ్యాథమెటికల్ గా వెళ్తే ఫెయిల్యూర్ అవ్వం కదా, ఒకవేళ ఫెయిల్ అయినా మనం మ్యాథమెటిక్స్ ని కరెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. అవునవును, గెస్సులు కొడితే మరి అంతే కదా, అట్టే వెళ్ళిపోవాలి. మీరు ప్లస్ వేదిక్ ప్లస్ వెస్టర్న్ కంబైన్ చేస్తారు కాబట్టి. అవును, రెండింటిని కంపేర్ చేస్తాను, అది 10 ఏళ్ళ నుంచి చెప్తున్నా, కంబైన్ చేయట్లే, కంపేర్ చేస్తున్నాను. కంపేర్ చేసి మ్యాజిక్ లైన్ ప్రిడిక్షన్ ని చేస్తున్నాను అనమాట. అవునవును, అందుకే ఇప్పటి నుంచి కనెక్ట్ అవుదాం నేను ఆల్మోస్ట్ ఒక 1.5 year నుంచి నేను ట్రై చేస్తూనే ఉన్నాను. థ్యాంక్ యూ అండి, నాకు ఛాన్స్ వచ్చింది. అంటే నేను ఇప్పుడు అక్కడ వచ్చిన చార్ట్ లో ఏది పిక్ చేస్తానో మనకు తెలియదు కదా, జస్ట్ క్లిక్ చేసి మీటింగ్ లింక్ పంపించడమే కదా మన జాబ్, అంతకు మించి. అవును సార్, అవును. ఇప్పుడైతే బాగుందండి, ఇప్పుడైతే బాగుంది, ఇంకో 2 years వరకు బాగుంది. ఓకే, 28 June దగ్గర మళ్ళీ సన్ 10th house కు స్క్వేర్ ఇస్తున్నాడు, అది మళ్ళీ మంచి ఆస్పెక్ట్ కాదనమాట. ఓకే, ఏంటంటే మీకు ఏ ప్లానెట్ అయినా 10th house కి ఇక్కడ స్క్వేర్ అవుతుంది కదా, అవి మళ్ళీ మెర్క్యూరీకి సెక్స్టైల్ ఇచ్చి ఎంత కొంత లిఫ్ట్ పికప్ అవుతాయి. సరే, ఓకే, 28 ఇగో ఇప్పుడు వీనస్ ఏంటంటే ఒక హాఫ్ పని చేశాడు అనమాట. సో వీనస్ షష్టాధిపతి భాగ్యాధిపతి నక్షత్రంలో ఉన్నాడు, ఆయన కూడా చతుర్థ లాభాధిపతి బాధకుడు. షష్టాధిపతి షష్టం పోయాయి కాబట్టి హెల్త్ కాపాడుకోవాలి మీరు, అర్థమైందా? హెల్త్ ఈజ్ ఇంపార్టెంట్ కదా, కాబట్టి ఆరోగ్యపరంగా ఏమన్నా ప్రస్తుతానికి ఛాలెంజెస్ ఉన్నాయా? అంటే అంతేం లేదు సార్, ఐసైట్ ఉండేది ప్రాబ్లమ్. ఓకే, అది కామన్. సో తర్వాత వచ్చే దానిలో ఈ వాటర్ ఎక్కువ తీసుకోవాలి, కిడ్నీలు ఇవన్నీ చూసుకోవాలి, ధనస్సు కదా. సో అప్పుడు మనం మామూలుగా మెడికల్ గా చూసుకుంటూ పోవాలి. ఇప్పుడు ముందుకు చెప్తా నేను 28, 29, ఎందుకంటే వీనస్ ఒక రాంగ్ అని ఒక హాఫ్ పని చేశాడు, ఒక హాఫ్ పని చేయట్లేదు. ఓకే, అంటే అది చూద్దాం మరి. ఓకే, 10th house స్క్వేర్ జరిగింది 28, 29లో. ఓకే, అక్కడ వర్క్ మళ్ళీ ఎక్కడన్నా మళ్ళీ ట్రాన్స్ఫర్ కానీ ఏదైనా అనుకూలంగా లేకపోవడం కానీ చూసుకోవాలి. ఓకే, దాని తర్వాత మళ్ళీ పేరెంట్స్ హెల్త్ కూడా చెప్తాను, ముందుకు వెళ్దాం. దాని తర్వాత నో బ్యాడ్ ఆస్పెక్ట్, కంటిన్యూ అనమాట. ఓకే, మళ్ళీ బ్యాడ్ ఆస్పెక్ట్ వచ్చింది కూడా, ఎందుకంటే ప్రోగ్రెసివ్ మార్స్ నెటల్ యురేనస్కి ట్రైన్ అయ్యాడు, ఏం కాదులే, ఎందుకంటే కేతు ఉన్నాడు కదా, క్యాన్సిలేషన్ వస్తూ ఉంది ఎవ్రీ టైం. ఓకే, సో 30, 31 కంటిన్యూ బ్యాలెన్స్ అవుతుంది ఫ్రిక్షన్స్ వచ్చిన. ఓకే, 32 మళ్ళీ మార్స్ సెక్స్టైల్ సన్ను, మెర్క్యూరీ సెక్స్టైల్ సన్ను మంచి ఆస్పెక్ట్స్ కంటిన్యూ. 33, 34, 35, 36, 37, 38 ఏమీ లేదు, బ్యాడ్ ఆస్పెక్ట్స్ లేవు. 39, 40,
40 వరకు వెళ్ళిందండి. ఓకేనా. వీనస్లో వీనస్ యొక్క స్టార్ని సాటర్న్ కదా ఆక్యుపై చేసింది. సో సాటర్న్ ఇన్వర్టర్ రిజల్ట్స్ ఇచ్చేసాడు. ఇన్వర్టర్ రిజల్ట్ ఇచ్చినప్పుడు ఇప్పుడు పిల్లలు కొంచెం పెద్దోళ్ళు అయ్యారనుకో, మీరు ట్రాన్స్ఫర్ అయినప్పుడల్లా తిప్పాలంటే పిల్లల్ని అవ్వదు కదా. ఒక్కోసారి ఎడ్యుకేషన్ ఇచ్చాను, మీరు వైఫ్ ఆ పిల్లలు ఒక దగ్గర ఉండండి, నేను ఒక దగ్గర 1 yearలో 6 నెలల్లో వచ్చేస్తానని ట్రాన్స్ఫర్లు అవ్వడం, ఇట్లాంటివి మీకు జరుగుతాయండి. జరగకుండా ఉండవు. ఎందుకంటే మీరు గవర్నమెంట్ జాబ్ అంటే అది కామన్ కదా, ట్రాన్స్ఫర్ 2 ఏళ్ళకో 3 ఏళ్ళకో. అవును సార్. వీనస్ నేను చెప్పాను కదా, ఒక హాఫ్ దగ్గర కొంచెం ఇష్యూ ఇస్తాడని, అర్థమైందా. సో వీనస్ ఫస్ట్ హాఫ్లో వెళ్ళింది మరి బాగానే, సెకండ్ హాఫ్లో ట్విస్ట్ జరుగుతా ఉన్నట్టు అనిపిస్తా ఉందన్నమాట నాకు, ఒక అక్కడక్కడ. అర్థమైందా. సో అంటే 40 దాకా చెప్పానంటే చాలా వరకు లాంగ్ కెరీర్ వెళ్ళినట్టే కదా, 1 year మధ్యలో చెప్పింది తప్ప. దాని తర్వాత 40 దగ్గర కొంచెం బ్యాడ్ ఆస్పెక్ట్ ఉంది. ప్రోగ్రెసివ్ మార్స్ సాటర్న్ కి ట్రైన్ అనమాట. మీ హెల్త్ వైఫ్ హెల్త్ ఏదో ఒకటి ఇస్తుంది. అప్పుడు సంగతి అప్పుడు అది దాటాక అప్పుడు మళ్ళీ చూద్దాం. ఓకే. సో మ్యాటర్ ఏంటంటే మీకు ప్రమోషన్ ఏదన్నా వచ్చేది ఉంటే, ఇంప్రూవ్మెంట్ వచ్చేది ఉంటే ఈ 1.5 2 years 28 లోపు రావాలి. అయిపోయింది నా ప్రిడిక్షన్. ఓకే సార్. ఓకే. ఎట్లా అనిపించింది ఓవరాల్ గా? హ్యాపీ విత్ ద రీడింగ్? బాగుంది సార్. దశాంశం చూద్దాం ఊరికే. ఏ ఇయర్ లో వచ్చింది మీకు గవర్నమెంట్ జాబ్? 2011 అన్నారు కదా. అవును సార్. అవును. 2011 అంటే మార్స్ బుక్తిలో వచ్చింది. మార్స్ స్టార్లాడు సాటర్న్ రెట్రో అయ్యాడు కదా. మరి మీరు ఎగ్జామ్స్ ఇవన్నీ ప్రిపేర్ అయింది కూడా ఈ 10 అక్కడ ఉంటుంది కదా. అదే సార్, 10 లో రాలేదు నాకు ఏ ఉద్యోగం. అప్పుడు ఆ తర్వాత ప్రిపేర్ అయ్యాను ఎంటెక్ చదువుతూ. అంటే ఏందనంటే మీకు ఆ రెట్రో ఎఫెక్ట్ వల్ల ఏం జరుగుతూ ఉంటుందనంటే, నేను అనుకున్నంత నేను రైట్ జాబ్ లో లేనే అనేది మీకు కొడుతూనే ఉంటుంది, కానీ మీరు అదే జాబ్ చేస్తూ ఉంటారు. అర్థమైందా. అదే సార్, అందుకోసం ఇక ఇప్పుడు మీకు కొట్టడం అనేది వదిలేసేయాలి, ఉన్న దానిలో రైట్ గా పర్ఫామ్ చేయడానికి ట్రై చేయాలి. అర్థమైందా. బిజినెస్ ఇంట్రెస్ట్లు ఉంటాయి మీకు. దశాంశంలో కూడా సప్తమంలో శుక్రుడు. మీరు ప్యాసివ్ ఇన్కమ్ లాగా వేరే సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ని బిల్డ్ చేసుకోవడానికి ప్లాన్ చేసుకోండి. రేపు పొద్దున శుక్రదశ వస్తుంది కదా. సో ప్రాపర్టీ బిల్డింగ్, రెంటల్ రెవెన్యూస్, ఏదన్నా కమర్షియల్గా ఇప్పుడు ATMsకి రెంట్లు ఇస్తారు, అట్లా ఏదో ఒకటి బిల్డ్ చేసుకునే దానికి ప్లాన్ చేసుకోండి. సన్ను లగ్నం మీద ఉన్నాడు, మీరేం జాబ్ మానేరు నా అండర్స్టాండింగ్ అయితే, మీరు చేస్తూ ఉంటారనమాట. అది ఇంకో ఇన్కమ్ బిల్డ్ చేసుకోవడమే కదా డిసాటిస్ఫై అయితే. అంతకుమించి ఇంకా ఫీల్ అయ్యేది ఏముంది, అన్ని దేవుడు ఇచ్చినప్పుడు. నేను ఏంటంటే వేరే కెరీర్ అప్పుడు స్విచ్ చేద్దాం అని చెప్పి ఏదో సివిల్ సర్వీసెస్ ప్రిపేర్ అయ్యాను. సివిల్ సర్వీసెస్ కి 2-3 సార్లు రాశాను. ఇప్పుడు సన్ కూడా అష్టమానికి కనెక్ట్ అయ్యాడు కదా లగ్న చార్ట్ లో. సన్ యొక్క స్టార్ లాడ్ అష్టమానికి రాహు కనెక్ట్ అయ్యాడా. అవును సార్. అది సుపీరియర్స్ మనల్ని సఫర్ చేయడమో లేదంటే స్ట్రక్ చేయడమో ఇట్లాంటి ఇస్తుందా. రేపు పొద్దున వీనస్ వస్తున్నాడా, వీనస్ ఏం సిగ్నిఫై చేస్తున్నాడు, 6 సిగ్నిఫై చేస్తున్నాడా. 6 అంటే ఏంటిది, 5 10 వస్తే రాజయోగం. అప్పుడు సుపీరియర్ హై లెవెల్ IAS IPS ఇట్లా మనకి వచ్చేదానికి అవకాశం ఇస్తుంది. గ్రూప్స్, గ్రూప్ 1 ఆఫీసర్, అదే కదా గ్రూప్ 1 ఆఫీసర్ కదా అది. అట్లా. సో మరి ఇక్కడ 6 ఆపరేట్ అవుతున్నప్పుడు సర్వీస్ కదా, కొంచెం తక్కువ. దశాంశంలో లగ్నం మీద రావు ఉన్నాడు కాబట్టి ప్రభుత్వ ఉద్యోగానికి అవకాశం ఉంటుంది. అఫ్లిక్షన్ ఉంది మీకు, పూర్వకర్మ అదృష్టం ఉంది కాబట్టి యూ విల్ బి కంఫర్టబుల్, బిల్డ్ చేసుకోగలుగుతారు మెల్లగా. ఎందుకంటే టైం ఉంది కదా, ఇంకా 15 ఏళ్ళ టైం అంటే ఎంతో కొంత మనకి అవకాశం వస్తుంది. లోన్ పెట్టుకొని ప్రాపర్టీ తీసుకోవచ్చు. ల్యాండ్ కూడా ఈ మధ్య లోన్ ఇస్తున్నారట కదా. అవును సార్. సో అట్లా మెల్లగా బిల్డ్ చేసుకుంటూ వెళ్ళండి. గుడ్ అనమాట. సరే సార్. ఓకే. సరే, ఆల్ ది బెస్ట్ అండి. నమస్తే.